ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒకే రోజు ఇద్దరు వ్యక్తులు వాళ్ళ జీవితంలో అన్నింటినీ కోల్పోతారు. మొదటి వ్యక్తి కోపంతో అరుస్తాడు, అందరినీ నిందిస్తాడు, చివరికి తన జీవితాన్నే నాశనం చేసుకుంటాడు. రెండో వ్యక్తి మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఏ ప్యానిక్ లేదు, ఏ ఎక్స్క్యూజెస్ లేవు, ఏ డ్రామా లేదు. కొన్ని నెలల తర్వాత మొదటి వ్యక్తి ఇంకా తన దురదృష్టాన్ని నిందిస్తుంటాడు, కానీ రెండో వ్యక్తి సైలెంట్గా తన జీవితాన్ని మళ్ళీ బిల్డ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య అసలు తేడా ఏంటి? అది స్ట్రెంగ్త్ కాదు, ఇంటెలిజెన్స్ కాదు, అది ఎమోషనల్ కంట్రోల్. కానీ ఇక్కడే ఒక డేంజరస్ ట్రూత్ ఉంది. ఎమోషన్లెస్ మ్యాన్ను మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం. ఈరోజు కొంతమంది అతనికి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారో, మరికొంతమంది ఎందుకు భయపడతారో తెలుసుకుందాం. పార్ట్ 1, ఎమోషన్లెస్ మ్యాన్ గురించి ఉన్న ఒక బిగ్గెస్ట్ లై. చాలామంది ఒక ఎమోషన్లెస్ మ్యాన్ అంటే అతనికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని అనుకుంటారు. అది కంప్లీట్గా తప్పు. అతనికి కూడా బాధ ఉంటుంది, అతనికి జరిగిన ద్రోహం అతన్ని బాధిస్తుంది, నిరాశ కలుగుతుంది. కానీ ఒక తేడా ఉంది, తన ఎమోషన్స్ అనేవి తన డెసిజన్ను కంట్రోల్ చేయనివ్వడు. వీక్ పీపుల్ వెంటనే రియాక్ట్ అవుతారు, కానీ స్ట్రాంగ్ పీపుల్ మాత్రం ముందు ఆలోచించి తర్వాత రెస్పాండ్ అవుతారు. ఎవరైనా ఇన్సల్ట్ చేసినా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి పరుగులు పెట్టడు. ఎవరైనా ఇగ్నోర్ చేసినా వాళ్ళ అటెన్షన్ కోసం వెంబడించడు. లైఫ్ కష్టంగా మారినా అతను కూలిపోడు, ఎందుకంటే అతనికి ఒక రూల్ తెలుసు: ఎమోషన్స్ అనేవి టెంపరరీ, కానీ డెసిజన్స్ పర్మనెంట్. ఈ రూల్ అర్థమైతే వ్యక్తిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పార్ట్ 2, సొసైటీ అతన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? ఈ ప్రపంచం మొత్తం ఎమోషనల్ మ్యానిపులేషన్ మీద నడుస్తుంది. అడ్వర్టైజ్మెంట్స్ మన భయాన్ని అమ్ముతాయి, సోషల్ మీడియా మన కంపారిజన్ను పెంచుతుంది. కొంతమంది గిల్ట్తో కంట్రోల్ చేసుకుంటారు, మరికొంతమంది కోపంతో, ఇంకొందరు ఫేక్ లవ్తో. చాలామంది ఎమోషనల్ పప్పెట్స్ లాగా బతుకుతున్నారు. కానీ ఎమోషన్లెస్ మ్యాన్ ముందుగా ఒక క్వశ్చన్ అడుగుతాడు: నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను? నేను రియాక్ట్ అయితే లాభం ఎవరికి అని తనని తాను అడుగుతాడు. వెంటనే రెస్పాండ్ అవ్వడు, ముందు అబ్జర్వ్ చేస్తాడు, తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకుంటాడు. సైలెన్స్ అనేది అతని బిగ్గెస్ట్ వెపన్. ఎందుకంటే నీ ఎమోషన్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారో నీ లైఫ్ను కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. కానీ నీ ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతే నిన్ను కూడా ఎవరు కంట్రోల్ చేయలేరు. అదే నిజమైన ఫ్రీడమ్. పార్ట్ 3, సైలెంట్ పవర్. ఒక విషయం ఎప్పుడైనా గమనించినరా? రూమ్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఎవరంటే ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు, చాలా కామ్గా ఉండేవాడే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఎమోషనల్ పీపుల్ ప్రిడిక్టబుల్ కాబట్టి. వాళ్లకు ఏది కోపం తెప్పిస్తుందో తెలిస్తే వాళ్ళను మ్యానిపులేట్ చేయొచ్చు, ఏది జెలసీ తెప్పిస్తుందో తెలిస్తే వాళ్ళను మ్యానిపులేట్ చేయొచ్చు, ఏది డెస్పరేట్ చేస్తుందో తెలిస్తే వాళ్ళను మ్యానిపులేట్ చేయొచ్చు. కానీ ఏ పరిస్థితిలోనూ రియాక్ట్ కాకుండా కామ్గా ఉండే వ్యక్తిని ప్రిడిక్ట్ చేయడం అసాధ్యం. అందుకే అలాంటి వ్యక్తిని చూసి కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, మరికొందరు భయపడతారు. సైలెన్స్ మిస్టరీని క్రియేట్ చేస్తుంది, మిస్టరీ పవర్ని క్రియేట్ చేస్తుంది. అందుకే నిజమైన లీడర్స్ ప్రతి చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్ చేయరు. వాళ్ళు తమ బ్యాటిల్స్ను కేర్ఫుల్గా చూస్ చేసుకుంటారు. పార్ట్ 4, ఎమోషన్లెస్ అవ్వడంలో ఉన్న హిడెన్ డేంజర్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఎమోషనల్ కంట్రోల్ పవర్ఫుల్, కానీ ఎమోషన్స్ చచ్చిపోవడం అనేది మాత్రం చాలా డేంజరస్. ప్రతి ఎమోషన్ను సప్రెస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా నీ హ్యూమానిటీ కూడా తగ్గిపోతుంది. ఫ్యామిలీతో కనెక్షన్ తగ్గిపోతుంది, సక్సెస్లో హ్యాపీనెస్ ఉండదు, లవ్లో కూడా ఎంటీగా అనిపిస్తుంది, చివరికి జీవితం మీనింగ్ లేకుండా మారుతుంది. నిజమైన స్ట్రెంగ్త్ అంటే రోబోలాగా అవ్వడం కాదు, ఎప్పుడు ఎమోషన్ చూపించాలో, ఎప్పుడు కామ్గా ఉండాలో తెలుసుకోవడం. అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. స్ట్రాంగ్ మ్యాన్ తన ఎమోషన్స్ను చంపడు, వాటిని కంట్రోల్ చేస్తాడు. అదే విజ్డమ్. పార్ట్ 5, ఎమోషనల్ కంట్రోల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఈ డేంజరస్ లెవెల్ సెల్ఫ్ కంట్రోల్ కావాలంటే ఈ 4 హ్యాబిట్స్ ఫాలో చేయండి. హ్యాబిట్ 1, రియాక్ట్ అవ్వడానికి ముందు పాస్ అవ్వండి. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడొద్దు, కనీసం 10 సెకండ్స్ వెయిట్ చేయండి. చాలా రిగ్రెట్స్ మొదటి కొన్ని సెకండ్స్లోనే పుడతాయి. హ్యాబిట్ 2, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. కోపం వచ్చిన ప్రతిసారి నాకు కోపం ఎందుకు వచ్చిందని అడగండి. అవేర్నెస్ ఉంటే మ్యానిపులేషన్ పనిచేయదు. హ్యాబిట్ 3, డిసిప్లిన్ బిల్డ్ చేసుకోండి. డైలీ ఎక్సర్సైజ్ చేయండి, బుక్స్ చదవండి, టైంకి లేవండి. చిన్న చిన్న డిసిప్లినే పెద్ద ఎమోషనల్ కంట్రోల్ని బిల్డ్ చేస్తాయి. హ్యాబిట్ 4, వ్యాలిడేషన్ కోసం బ్రతకడం ఆపండి. ఇతరుల అప్రూవల్ మీద నీ హ్యాపీనెస్ ఆధారపడితే నువ్వు వాళ్ళకి స్లేవ్ అవుతావు. ఫ్రీడమ్ మొదలయ్యేది ఎప్పుడంటే ఇతరుల ఒపీనియన్ నీ జీవితాన్ని ప్రభావితం చేయడం ఆగినప్పుడు. గుర్తుంచుకోండి, ఎమోషన్లెస్ మ్యాన్ యొక్క డేంజరస్ పవర్ అంటే అతనికి ఎమోషన్స్ లేకపోవడం కాదు, తన ఎమోషన్స్కి తానే మాస్టర్ కావడం. కామ్నెస్ అంటే వీక్నెస్ కాదు, సైలెన్స్ అంటే ఫియర్ కాదు, సెల్ఫ్ కంట్రోల్ అంటే కోల్డ్ హార్ట్ కాదు. నిజమైన స్ట్రాంగ్ పర్సన్ ఎక్కువగా అరుస్తున్నవాడు కాదు, తన మనసును గెలిచిన వ్యక్తి.
కాబట్టి ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్. ఎవరైనా ప్రొవోక్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ముందు అబ్జర్వ్ చేయి, థింక్ చేయి, తర్వాత మాత్రమే రెస్పాండ్ అవ్వు. ఎందుకంటే నువ్వు నీ ఎమోషన్స్ను కంట్రోల్ చేసిన రోజు నీ లైఫ్ను కూడా కంట్రోల్ చేయడం మొదలవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి పవర్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో కంట్రోల్ మై మైండ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.